కడప జిల్లాలో ఉగాది పండుగను ముస్లింలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తమ ఇంటి అల్లుడిగా భావిస్తారు. కడపలోని కొందరు ముస్లింలు తమ ఇంటి ఆడపడుచు అయిన బీబీ నాంచారమ్మను శ్రీవారి భార్యగా భావించి ఆడపడుచుకు సమర్పించాల్సిన పట్టు వస్త్రాలు, పూజా సామాగ్రిని సమర్పిస్తూ ఉంటారు. దేవుని కడపలోని ప్రతి ఉగాదికి జరిగే ఈ ఆనవాయితీపై మరింత సమాచారాన్ని కడప నుంచి చంద్రమోహన్ రాజు అందిస్తారు. ఉమ్మడి కడప జిల్లాలోని ప్రజలంతా కూడా ఉగాది పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రధానంగా కడప నగరంలో దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పొద్దున్నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ముస్లిం భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారికి మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి. మనం ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సాధారణంగా మామూలుగా సమాజంలో హిందువులు ముస్లింలు అనే తేడా ఉంది. కాకపోతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసరికి మీరందరూ అంటే వెంకటేశ్వర స్వామి మాకు బంధువు, మాకు ఇంటి అల్లుడు అనే ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చి ప్రతి ఉగాది పండుగ సందర్భంగా చీర సమర్పించడం, అలాగే ధాన్యాలు, ఉప్పు, పప్పు అన్నీ కూడా సమర్పించడం, వడిబియ్యం సమర్పించడం జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకైతే చాలా సంతోషంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ముందు నుంచి కూడా పూర్వం నుంచి మా పూర్వీకులు వాళ్ళ నుంచి ఆచారం ఉంది కాబట్టి మేము ప్రతి సంవత్సరము ఈ ఉగాదికి వచ్చి చీరలు, కొంతమంది ధాన్యాలు, కొంతమంది టెంకాయలు సమర్పిస్తారు. మా ఇంటి ఆడపడుచుని చేస్తున్నాడు కాబట్టి బీబీ నాంచారం మా ఇంటి అల్లుడు అని భావించి అందరూ వచ్చి మా కోరికలు మేము వచ్చి తీర్చుకుంటాము ప్రతి సంవత్సరం. మామూలుగా ప్రతి సంవత్సరము మీరు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మీ పూర్వీకులు కానీ, మీ పెద్దలు కానీ, మీ అత్తారింటి వాళ్ళు కానీ పాటిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ రకమైన అందరూ అంటే హిందువులు ముస్లింలు దేవుడు అనేది? మనం ఏమనుకోలేదు సార్, మనకు మంచి జరుగుతుంది కాబట్టి మేము వస్తున్నాము. సాలిచ్చినాక వారి ఏరియా వాళ్ళు చెప్పినారా, మీరు సాలిచ్చినారు మంచిది కాదన్నారు, దాన్ని మళ్ళీ పాటిస్తున్నాం. ఎన్నేళ్ళ నుంచి మీరు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు? 40 సంవత్సరాల నుంచి చేస్తాను. మన పెద్దలు మన పెళ్ళైన నుంచి 40 సంవత్సరాల నుంచి చేస్తాను. మీకు ఇక్కడికి రావడం వలన ఏ రకమైన సంతోషం కలుగుతుంది, ఎలాంటి మంచి జరుగుతుందని మీరు చెప్తారు? మామూలుగా మనకి మన మనసులో ఉంటుంది పండగ వచ్చేళ్ళకి రావాలా చేయాలా అనేది. మన సంతోషంగా మనం వస్తాము, మన కష్టాలు మనకు ఉంటాయి అంతే. ఏ సామాగ్రి తెస్తారు? మామూలుగా అమ్మవారికి బీబీ నాంచారమ్మకు ఏ సామాగ్రి తెస్తారు, అలాగే స్వామివారికి ఏ సామాగ్రి తీసుకొని ఇస్తారు? టెంకాయ తీసుకొని దక్షిణ ఇస్తాము స్వామిగా, అంతే సార్. మేము ఏం లేదు దాని గురించి. మా పెద్దవాళ్ళు అట్నే ఇస్తున్నారు, మేమే అట్నే ఇస్తాము అంతే. ఓకే. తమ పూర్వీకులతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా మీరు ముస్లిమ్స్ అందరూ కూడా హిందూ ముస్లిం అనే భేదభావం బయట ఉంటుంది. కాకపోతే మీరు వెంకటేశ్వర స్వామిని ఇంటి అల్లుడిగా భావించి ఇక్కడికి చీర సారెతో పాటు టెంకాయ ఇవన్నీ సమర్పిస్తుంటారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇది మా పెద్దల ఆచారం. ఇది మా పెద్ద గురించి మేము అప్పటి నుంచి సంవత్సరం వస్తున్నాము. ఇది పెద్దల ప్రకారం నుంచి మేము చిన్న పిల్లల వరకు మేమే చేసుకుంటూ వస్తున్నాము. ఈ ప్రతి సంవత్సరము ఈ పండగకు మేము ఖచ్చితంగా ఈ దేవుని దర్శించుకుంటాము. ఈయన మాకు ముఖ్యంగా దేవుడు భావిస్తున్నాము. మీ ఇంటి ఇలవేలు పైన బీబీ నాంచారమ్మకు ఏమి సమర్పిస్తారు? మామూలుగా మిగతా మీ ముస్లిమ్స్ అంతా కూడా పొద్దుటిచ్చి ఆలయానికి వస్తున్నారు, వారు ఏమేమి సమర్పిస్తారు? చీర సార లాంటివేనా, ఇంకా ఏవైనా ఉంటాయా? మా పెద్దోళ్ళు అందరూ కలిసి ఈ పంట, మా ముందు పొలాలు పని చేసేవాళ్ళము. వాళ్ళు పెద్దోళ్ళు పంట అయినాక ఆ పంట దాంట్లో కొంత భాగం తీసుకొని వచ్చి ఈ దేవుని సమర్పించుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మేము కొంచెం వేరే చోట ఉండడం వల్ల ఈ ఆచారంగా వస్తూనే ఉన్నాము. అట్లే కాయ కర్పూరంతో సహా ఉన్నోళ్ళు దాంట్లో చీర సారాలు, ఒడి బియ్యాలు అవన్నీ తెస్తారు. మేము టెంకాయ కొంచెం పూజ చేసుకొని పోతూ ఉంటాం. ఒక్కొక్కరి స్థితిగతులను బట్టి వారు ఒకరు టెంకాయ, పూలు, పళ్ళు సమర్పిస్తే మరికొందరు ధాన్యం తాము పండించిన గతంలో వ్యవసాయం చేసే కుటుంబాలు, ముస్లిం కుటుంబాలు ఉండేవి. అవి వారు పండించిన ధాన్యాన్ని కొంత సేకరించి పెట్టి స్వామివారికి ఈ ఉగాది పండుగ సందర్భంగా నైవేద్యానికి సమర్పించడం జరుగుతుంది. అలాగే స్థితిగతులను బట్టి కొంతమంది చీర సారేతో పాటు ఒడి బియ్యాన్ని సమర్పిస్తారు. వారి దీన్ని బట్టి వారు స్వామివారికి మొక్కులు చెల్లించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ఆలయానికి సంబంధించిన అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ప్రధానంగా తిరుమల తొలిగడప అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి తొలిగడప ఈ ఆలయము. అలాగే ఇక్కడికి ముస్లిం భక్తులు ప్రతి ఏటా ఉగాది సందర్భంగా వాళ్ళు ఉప్పు,
ఉప్పు పప్పు ధాన్యాలతో పాటు వారు భక్తులు సమర్పించడం జరుగుతుంది. కానుకలు అలాగే బట్టలు కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ ఆచారం ఎప్పటి నుంచి ఉంది? కొన్ని ఓం నమో వెంకటేశ శ్రీకాంత కళ్యాణ నేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఎక్కడా లేని విధంగా కులమతాలకు అతీతంగా ముస్లింలు మరియు హిందువులు ఈ ఉగాదిని జరుపుకోవడం కొన్ని శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తుంది. మనకు మైసూరు దగ్గర మేల్కోట అనే ఊరు ఉన్నది. అక్కడ చెలువనారాయణ స్వామివారు అని స్వామివారు ఉన్నారు. చెలువనారాయణ స్వామి అక్కడ మేల్కోట రాజైన సుల్తాను కూతురై బీబీ నాంచారమ్మ వారు సుల్తాను దండయాత్ర చేస్తూ ఆ దేవస్థానంలో ఉన్న విగ్రహాలు అన్నీ తీసుకుని వెళ్ళగా ఆ విగ్రహంని చెలువనారాయణ స్వామి విగ్రహంని బీబీ నాంచారమ్మ వారు బొమ్మగా భావించి స్వామివారిని ఎప్పుడు విడచకుండా తన దగ్గరే ఉంటూ ఉన్నది. ఆ రామానుజాచార్యుల వారు దేశ పర్యటన చేస్తూ ఆ గ్రామానికి వెళ్ళగా ఇక్కడ దేవస్థానం ఉన్నది, ఇక్కడ విగ్రహం కూడా ఉంటుందని విచారించక అది సుల్తాన్ దగ్గర ఉందని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి అడగా మీదైతే తీసుకొని వెళ్ళండి అని చెప్తారు. ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళేదానికి ప్రయత్నించగా ఆ బీబీ నాంచారమ్మ వారు అడ్డుకొని ఇవ్వకుండా ఉంటుంది. అట్లా ప్రతిరోజు రావడము, స్వామివారిని తీసుకొని వెళ్ళాలనే రామానుజాచార్యులు తీసుకొని వెళ్ళాలనుకుంటే ఆమె అడ్డుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ఉండగా సుల్తాను అమ్మవారు బీబీ నాంచారమ్మ వారు నిద్రించినప్పుడు స్వామివారి విగ్రహాన్ని రామానుజాచార్యుల వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ స్వామివారిని తీసుకొని అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ఎప్పుడైతే ఈమె లేస్తుందో విగ్రహం కనపడకపోయేసరికి చాలా చింతించుతూ వెతుకుతూ ఆ దేవస్థానం దగ్గరికి వెళ్ళి ఆ స్వామిలో లీలమైపోతుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైతే మగవారిలో ఆడవారు లీనమైతారో భార్యగా భావిస్తాం కాబట్టి బీబీ నాంచారమ్మ వారు కూడా వెంకటేశ్వర స్వామి వారి లీనమైనందువలన భార్యగా భావించి వారి ఇంటి ఆడపడుచు కనుక ఆడపడుచు మరియు బావగారికి బియ్యము బ్యాళ్ళు మనము తొలి రోజైన ఈ ఉగాది రోజు వాళ్ళందరూ వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారిని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. అత్యంత ఆసక్తికరమైన ఈ కథ వింటే ఇంకా అందరికీ కూడా ఆసక్తి కలుగుతుంది. ప్రధానంగా కర్ణాటకలోని మేల్కోటే సుల్తాను కుమార్తె అయిన బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడంతో పాటు ఆయనలో ఐక్యం కావడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లునిగాను, బీబీ నాంచారమ్మ తమ కుమార్తె వెంకటేశ్వర స్వామిలో లీనమైపోయినందున ఈ సాంప్రదాయం మొదటి నుంచి కొనసాగుతూ వస్తుందని కూడా ప్రధాన అర్చకులు చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HMTV, కడప జిల్లా దేవునిగడప నుండి. తెలంగాణ కాంగ్రెస్ స్టేట్ ఆఫీస్ గాంధీ భవన్ లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సిద్ధాంతి చిలుకూరు శ్రీనివాసమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ ఏడాది ఎవరూ ఎవరిని పరాభవం చేసుకోకుండా అందరూ కలిసికట్టుగా శాంతి సౌఖ్యాలతో ఉండాలని కోరారు. ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి ఫలాలు అందించి సంక్షేమ ఫలాలు సజావుగా చేరే విధంగా చూడాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీని కంకణబద్దులై ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. తెలంగాణ ప్రజలకి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ పరాభవ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండి మనం జాగ్రత్తగా ఉండి ఇతరుల్ని కూడా బాగా చూసుకోవాలని, పరాభవాలు వీరంతగా ఎదురు కాకుండా అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకసారి అభినందన తెలియజేస్తూ తెలంగాణ భవన్లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడి ఆరగించి పంచాంగ శ్రవణంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఉగాది వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయదారులు విత్తనాలు కాపాడుకొని ప్రతి నెలకు
ఈ ఉగాది పండుగ ఇంత వైభవంగా చేసుకునే ఆచారం మనకి పెట్టాడు. మన ప్రధాని తీవ్రమైన ప్రయత్నం చేస్తారు.